మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆడవారి జెనైటల్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ యూజువలీ 3 కేటగిరీస్ అండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది ఎవరికైనా రావచ్చు. అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్స్ ద్వారా రావచ్చు, లేదా వితౌట్ సెక్షువల్ యాక్ట్ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వెజైనాలో నొప్పి, లైట్గా ఫీవర్ అండ్ బాగా చెడు వాసనతో ఉన్న డిశ్చార్జ్ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేక కారణం అనేది లేదు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగానే వస్తాయి. అక్కడ కురుపుల్లాగా అవుతుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది, యూరినేషన్ చేస్తే తట్టుకోలేనంత మంట ఉంటుంది. అండ్ దీస్ ఆర్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఇవి ఉంటే మీరు అసలు భరించలేనంత నొప్పి ఉంటుంది. మీరు ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలుస్తారు. నీటి బుడగల్ లాంటి ర్యాషెస్ వస్తాయి. ఇవి వస్తాయి. ద థర్డ్ ఇన్ఫెక్షన్, ఇది మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. దీని మూలంగా ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అండ్ అనవసరంగా దీని మూలంగా విపరీతమైన స్ట్రెస్ తీసుకుని డాక్టర్ టు డాక్టర్ తిరుగుతున్నారు. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. వెజైనల్ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండదు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళల్లో, వర్జిన్స్లో, నాన్ వర్జిన్స్లో ఎవరిలో ఉన్న ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము. మెయిన్ కారణం, సెకండ్ కారణం యాంటీబయోటిక్స్. దేనికోసమైనా ఒంట్లో ఎక్కడ మనకి బాగోకపోయినా మనం యాంటీబయోటిక్స్ వేసుకున్న కొన్ని రోజుల తర్వాత 48 అవర్స్ నుంచి 2 వీక్స్ లోపు వెజైనాలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండి పెరుగు లాంటి డిశ్చార్జ్ వచ్చి అక్కడ దురదగా, ఇరిటేటింగ్గా, మంటగా ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. 2 డేస్కి ఇది కనిపించవచ్చు. మూలంగా కూడా వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తాము. కొంతమంది అక్కడ ఉమ్ము పెడతారు లూబ్రికేషన్కి, దాని మూలంగా కూడా వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సెకండ్ కాజ్, లైక్ ఐ మెన్షన్డ్, ఇస్ యాంటీబయోటిక్స్. థర్డ్ కాజ్, మనకి జలుబు, జ్వరము, బాడీ వీక్ అయిపోయి, లేదా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద వెజైనా ఇస్ వెరీ కామన్. ఫోర్త్, మీరు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ప్రొసీజర్ చేయించుకున్నారనుకోండి, డాక్టర్ యాంటీసెప్టిక్తో మీ వెజైనా క్లీన్ చేస్తే దాని మూలంగా కూడా కొన్ని రోజుల తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. 5, ఇది నేను మీకు మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చెప్తున్నాను, రిపీటెడ్గా వాటర్తో కడుక్కోవడం. మీరు వెజైనల్ ఏరియాని మాటికి వాటర్తో కడుగుతున్నారనుకోండి, కడిగాక తుడుచుకోవట్లేదు, డ్రై చేసుకోవట్లేదు. సో యూరినేషన్కి వెళ్ళి వాష్ చేసుకుని ఆ తడితో అలాగే మళ్ళీ వచ్చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకుని. సో మీ ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడూ కొంచెం తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది 90% ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్. ఇది మల్టిపుల్ రీజన్స్తో రావచ్చు. ఒకసారి వస్తే అంత తొందరగా పోదు, మళ్ళీ మాటికి రిపీట్ అవుతూనే ఉంటుంది. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మటుకు చాలా చిరాగ్గా, ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఈజీ. 1 or 2 టాబ్లెట్స్ అండ్ అక్కడ పెట్టుకోవాల్సిన క్రీమ్తో మీకు ఈజీగా ట్రీట్ చేయొచ్చు. మళ్ళీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అదే మెడికేషన్ మీరు రిపీట్ చేయొచ్చు. So my advice is to see the doctor, take medication. Antibiotics మీద ఉన్నప్పుడు ప్రోబయోటిక్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. టాబ్లెట్ రూపంలో మన ఫుడ్లో ప్రోబయోటిక్స్ తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు, అగైన్ జలుబులు, జ్వరాలు, దగ్గులు, మేజర్ ఇల్నెస్ వచ్చినప్పుడు కూడా ప్రోబయోటిక్స్ పైన ఫోకస్ చేయండి. లాస్ట్లో రిపీటెడ్గా వాష్ చేసుకోవద్దు. చేసుకుంటే చేసుకోండి, మీకు అది పర్సనల్ హైజీన్ ఇస్ యోర్ చాయిస్. బట్ వాష్ చేసుకున్నాక డ్రై చేసుకోవడం ఇంపార్టెంట్. లేదు, డ్రై చేసుకునే ఫెసిలిటీ లేదు అంటే వాష్ చేసుకోకుండా జస్ట్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి. వేరే దేశాల్లో అదే చేస్తున్నారు. యూరినేషన్ తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్గా, డ్రైగా ఉంచుకుంటున్నారు. మీరు అదే ఫాలో అవ్వచ్చు. బట్
కీపింగ్ యువర్ సెల్ఫ్ డ్యాంప్, టైట్ క్లోతింగ్, అక్కడ తడి, లాంగ్ జర్నీస్, ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్. సో ఎప్పుడు టిష్యూ పేపర్ దగ్గర ఉంచుకొని డ్రై చేసుకోండి అండ్ అవాయిడ్ రిపీటెడ్ వాషింగ్.